ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ తీసుకునేటువంటి డెసిషన్స్ పైన మనం ఎన్నో వీడియోలు మాట్లాడుకుంటున్నాము. అంటే సోషల్ మీడియా వెట్టింగ్ కానీ ఇలాంటి ఏమైనా పోస్టులు పెట్టినా కూడా ఇమీడియట్లీ వీసా రద్దు చేయడం. మరి ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ఈ టైంలో మరి ఒక కపుల్ డ్యాన్స్ రీల్ అనేది ఇప్పుడు హల్చల్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. అది కూడా ముఖ్యంగా ఏంటంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి సెకండ్ వరల్డ్ వార్ జరిగినటువంటి ఆ సింబల్ దగ్గర ఎవరైతే స్మారక చిహ్నం ఉందో అక్కడ వీళ్ళు రీల్ చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళ H1B వీసా కూడా రద్దు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి సార్. మరి ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. భారతీయులకు ముఖ్యంగా క్రమశిక్షణ గురించి కొంచెం పట్టు తప్పుతుందేమో అనిపిస్తుంది. ఈ పాత తరాలన్నీ కూడా భయం, భక్తి, పెద్దల పట్ల గౌరవం, ఏ ప్రదేశానికి వెళితే ఎలా మనం మెసులుకోవాలని చెప్పేటువంటి పద్ధతులు బాగా పునికి పుచ్చుకొని రక్తంలోనే జీర్ణించుకొని వచ్చినటువంటి వ్యక్తులు. కానీ ఇప్పుడున్న జంజీ వాతావరణంలో ముఖ్యంగా యూత్లో క్రమశిక్షణ పూర్తిగా సడలిపోయి 90% ఆఫ్ ది యూత్ భయం అనేది కానీ, భక్తి అనేది కానీ, గౌరవం అనేది కానీ ఇలాంటి వాటికి తిరోధకాలు ఇచ్చారేమో అని అనిపిస్తుంది. ఉదాహరణకి స్కూల్స్లో, కాలేజెస్లో టీచర్స్ని గౌరవించే పద్ధతిలో ఒక నమస్కారం పెట్టడం అనేది, గుడ్ మార్నింగ్ అను, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అను చెప్పడం అనేది గత తరాలకు ఉన్నటువంటి జనరేషన్స్కి ఉన్నటువంటి పద్ధతి అలవాటు. ఇప్పుడు వాళ్ళు హాయ్ సార్ అంటూ ఒక చెయ్యి లాపేసి, అంటే ఒక స్నేహితునో లేకపోతే ఎవరో కొత్తవాడిని పలకరించినట్టుగా పలకరించే విధానం తప్ప తల్లి తర్వాత గురువు అంత గొప్పవాడు, అసలు తల్లిదండ్రులకే విలువ ఇవ్వనివాడు ఇక గురువుకి ఏమిస్తాడు. ఇక తల్లిదండ్రుల పట్ల అయితే చెప్పడానికి వీళ్ళు వాళ్ళని కట్టు బానిసలుగా చూసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు బానిసలు, నన్ను కన్నారు, నన్ను పెంచాల్సిన బాధ్యత వాళ్ళదే, నేను ఏ కోరితే ప్రతి కోరిక తీర్చాల్సిన బాధ్యత అనేది ఆలోచనకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి తోడు తల్లిదండ్రులు కూడా గారాభం ఎక్కువ చేయడం, పిల్లలు ఏదిరిగినా ఇచ్చేయడం, అడగకుండానే అడగడమే చాలా గొప్ప విషయం అన్నట్టుగా ఇచ్చేయడం, వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం, వాళ్ళని చెడగొట్టడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతుల వల్ల రెండోది ఒక్కడే పిల్లల్ని కనడం, ఒక్కరినో ఇద్దరినో కనడం, అంతకన్నా ఎక్కువ కనకపోవడం, ఒక్కళ్ళే ఇద్దరే కదా వీళ్ళని అపురూపంగా చూసుకుందాం అనే ఆలోచన కూడా ఇది కారణం. పూర్వకాలంలో అయితే కనీసం 6 7 10 మందినో కనేవాడు కాబట్టి ఎవరికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అందరినీ ఒకే రకంగా చూసేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితుల్లో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రవర్తన మార్చుకోకుండా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశం లోపల క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. మీరు క్యూలో నిలబడకుండా ఏ పని మీరు సాధించుకోవచ్చు. ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు, వేరే విషయం. కానీ ఆఫ్లైన్లో వెళ్ళి మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, లేదా ఇంకెక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బస్ స్టాండ్లో బస్సు కోసం వెయిట్ చేసినా, మీరు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేసినా, ఎక్కడైనా క్యూ అనేది చాలా కంపల్సరీ. అక్కడ ఆ క్యూ సిస్టమ్ దాటి ముందుకెళ్ళడానికి అవకాశమే లేదు. ఇలాంటి ఖచ్చితమైనటువంటి ఒక క్రమశిక్షణకు నిలయమైనటువంటి అమెరికాలో మన భారతీయుడు, ముఖ్యంగా మన తెలుగువాడైనటువంటి ఒక వ్యక్తి, అతని పేరు మధురాజు. ఈ మధురాజు అనేవాడు క్లౌడ్ నెట్వర్క్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను కపుల్ తీసుకొని వెళ్ళాడు, తన భార్యని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు కలిసి అక్కడ సెకండ్ వరల్డ్ వార్ 2 సంబంధించిన మెమరీ ఒకటి ఉంది. అంటే 4,000 మంది సుమారుగా, వేలాది మంది సైనికులు, చనిపోయినటువంటి సైనికుల్ని, వాళ్ళని స్మృతి చిహ్నంగా 4 లక్షల మంది సుమారుగా ఆ మెమరీని ఏర్పాటు చేసి, ఇలాంటి మెమరీ దగ్గర సహజంగా సైనికులు అంటేనే ఆ దేశం కోసం ప్రాణాలు విడిచి, అలాంటి వాళ్ళు కనబడంగానే, అంటే ఆ స్మృతి కనబడంగానే, లేకపోతే ఆ రకమైన చిహ్నాలు కనబడంగానే ఒక రకమైనటువంటి దేశభక్తి పొంగుకొస్తుంది. సల్యూట్ చేయొచ్చు. అంటే వాళ్ళు అమెరికన్స్ అయితే తప్పనిసరిగా సల్యూట్ చేస్తారు, అమెరికన్స్ ఆ రకమైన గౌరవాన్ని చూపిస్తారు. మనమైనా సరే ఆ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. అలాంటి చోట కొన్ని ఏదో వీడియోలు తీసుకున్నారంటే, ఫోటోలు తీసుకున్నారంటే అంతవరకు ఓకే. కానీ డ్యాన్స్ చేసుకుంటూ, స్టెప్పులు వేస్తూ తమ ఆనందాన్ని అంతా వ్యక్తం చేసుకుంటూ వాళ్ళు వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోల్ని పోస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయిపోయింది, లక్షలాది మంది చూశారు, అమెరికన్స్ కూడా చూశారు. వాళ్ళకు మండిపోయింది, ఎవరికైనా మండుతుంది. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా ఇలాంటి మెమరీ, ఎంతోమంది సైనికులకు సంబంధించిన చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చోటుకి వెళ్ళి ఎవరైనా ఇలా డ్యాన్స్ చేస్తే, స్టెప్పులు వేస్తే మనకైనా కోపం వస్తుంది. సో అక్కడ వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చేసింది. దానికి తోడు అక్కడ ఇప్పుడు అమెరికాలో అసలు భారతీయులు ఉండవే కష్టంగా ఉంది, అనేక ఆంక్షల మధ్య బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో పరిస్థితులను అర్థం చేసుకొని, ముడుచుకొని, మన పనిలో మనం చేసుకొని, ఇంట్లో ఎన్నైనా గంతులు వేసుకోవచ్చు, ఇంట్లో ఎన్నైనా స్టెంపులు వేసుకోవచ్చు. కానీ అలా పబ్లిక్గా ఉన్నటువంటి ఒక
లక్షలాది 4 లక్షల మందికి సంబంధించినట్టు ఒక మెమరీ, ఆ జ్ఞాపక చిహ్నం దగ్గరికి వెళ్ళి, అది కూడా యుద్ధం టైంలో యుద్ధం సమయంలో వెళ్ళి, అదిగాక ఇన్ని ఆంక్షలు ఉన్న సమయంలో వెళ్ళి సమయంలో ఇష్టం వచ్చిన స్టెప్లు వేయడం అంటే మనల్ని మనం మర్చిపోవడం, మనం ఏ దేశం నుంచి వచ్చాము, మన పరిస్థితి ఏంటి, ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటి అని కనీసమైనటువంటి సంస్కారం, కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించే ప్రవర్తన జుగుప్సాకరమైంది. భారతీయులు కూడా అసహించుకోగలిగేటువంటి పరిస్థితి. ఎవరైనా సమర్థించాలంటే కూడా సమర్థించలేని పరిస్థితి. ఏదో పోనీ చిన్నపిల్లలు తెలియకుండా ఏదో చేశారని చెప్పడానికి వీల్లేదు కదా. ఓ దేశానికి వెళ్ళావు, పెళ్లి చేసుకున్నావు, పెళ్ళాన్ని తీసుకుని పోయినావు, టెక్కి జాబ్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నావు, నువ్వు 100 మందికి లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్న నువ్వు ఇలాంటి పని చేయడం అనేది ఎవరూ హర్షించరు. చాలామంది అతని వీసా రద్దు చేయాలని చెప్పి రికమెండ్ కూడా చేయడం జరిగింది. దాని మీద అధికారులు కూడా ఆలోచనలో పడ్డారు. రద్దయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ఇతరులకు ఖచ్చితంగా ఒక గుణపాఠంలాగా ఉండాలి. మన భారతీయులు ఎవరైతే వెళ్ళారో, భారతీయులే కాదు, ఏ దేశం వాళ్ళు ఎక్కడికి ఇంకో దేశానికి వెళ్ళినా ఆ దేశం యొక్క ఆచారాలు ఏమిటి, సంస్కృతి ఏమిటి, వెళ్ళిన ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటి, దాని చరిత్ర ఏమిటి తెలుసుకొని దానికి తగ్గట్టు దేవాలయాలకు వెళ్ళి మనం డ్యాన్స్లు వేస్తే అది కరెక్ట్ అని అంటాము మనం. కాబట్టి పరిస్థితులు తెలుసుకొని, సిచ్యువేషన్ తెలుసుకొని, చరిత్రలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది తప్ప, అలా లేకుండా చిందులేస్తూ గంతులేస్తూ మన ఆనందం మన సంతోషం ముఖ్యం, ప్రపంచంలో ఇంకేం జరిగినా మనకు అవసరం లేదనుకునే పరిస్థితులు ఏర్పడితే జనం తిరగబడి కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యాక్షన్ తీసుకొని పంపించేస్తే జీవితం మొత్తం నాశనం అయినట్టే కదా. అంటే నీ 10 నిమిషాలు, పావు గంట, అరగంట కోసం ఆనందం కోసం నువ్వు నీ జీవితాన్ని పూర్తి లైఫ్నే పరంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం పోయింది, వీసా రద్దు. కాబట్టి ఇది గుణపాఠం కావాలి. మిగిలినటువంటి భారతీయులు కానీ, వలసకు వెళ్ళిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న పరిస్థితులు ఏమిటి, సంగతులు ఏమిటి గమనించుకొని, అక్కడున్న ఆచార వ్యవహారాలు గమనించుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. రెండోది, మనం వెళ్తున్నటువంటి ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటి, ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రవర్తించాలి తప్ప మనకు తోచిందే మనం చేస్తామనే పరిస్థితులు ఏర్పడతాయి. దానికి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఎంత బాధపడ్డా, ఎంత ఆలోచించినా తిరిగి అది రాకపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ.